హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. నా పేరు దేవి. మనలో చాలామంది ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి చాలా రకాల జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. సక్సెస్ అయితే హ్యాపీనే, ఫెయిల్ అయితే యూ విల్ బీ ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఎలాంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వాడచ్చు, ఇవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, ఎవరెవరు ఎలాంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వాడచ్చు, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ చుట్టూ ఉన్న మిత్స్, మిస్కన్సెప్షన్, డౌట్స్ అన్నీ కూడా ఈరోజు సెషన్లో క్లియర్ చేసుకుందాం. డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ మెడ్సీ హాస్పిటల్స్ ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. డాక్టర్ గారిని మన క్వశ్చన్స్ అన్నీ అడిగి క్లారిటీ తెచ్చేసుకుందాం. అందరూ రెడీగా ఉన్నారా? హాయ్ మ్యామ్. హలో. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఇట్స్ అ మచ్ నీడెడ్ టాపిక్. కాంట్రాసెప్టివ్ మెథడ్స్ దీని మీద ఎవరికి అంత నాలెడ్జ్ లేదు, ఉన్నా కూడా జస్ట్ 50%. నాకైతే 50% ఉంది. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు రాకపోవడం కంటే కూడా ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు వస్తే ఇట్స్ అ బిగ్ థింగ్, చాలా ప్రాబ్లమేటిక్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, అసలు వాట్ ఈస్ సేఫ్ పీరియడ్? ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు అండ్ అసలు ఈ డేట్స్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఓకే, సో ఫస్ట్ సేఫ్ పీరియడ్ అని మీరు అనేసారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఈ తరం పిల్లలకి లేదంటే ఇప్పుడుదే జనరేషన్ అందరికీ మాకంటే ముందు డాక్టర్ గూగుల్ చెప్పేస్తుంది దట్ సేఫ్ పీరియడ్, ఇప్పుడు మీ సేఫ్ పీరియడ్, ఎస్ యూ కెన్ మీట్ అని చెప్పి. సో యాక్చువల్గా సేఫ్ పీరియడ్ అనేది రెగ్యులర్ సైకిల్స్ కరెక్ట్గా టెన్షన్గా 28 days అంటే 28 daysకి వచ్చే వాళ్ళకి ఈ సేఫ్ పీరియడ్ క్యాలిక్యులేషన్ ఇస్ వెరీ ఈజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ 28 days సైకిల్ అనుకుందాం, విచ్ ఇస్ ఆల్మోస్ట్ చాలా కామన్గా ప్రతి ఫీమేల్కి ఉండే సైకిల్ అది. సో 28 day ఆర్ 30 day సైకిల్. సో అలా సైకిల్ ఉన్నప్పుడు మీరు ఏ రోజు నుంచి అయితే పీరియడ్ వచ్చిందో ఆ రోజు నుంచి యూ హ్యావ్ టు కౌంట్ 7. సో day 7 మళ్ళీ కంటిన్యూ చేసుకుని day 21. సో day 7 నుంచి day 21 మధ్యలో పీరియడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అన్సేఫ్ పీరియడ్. సో బిఫోర్ 7 days ఆర్ ఆఫ్టర్ 21 days సేఫ్ పీరియడ్, సేఫ్ జోన్. దట్ ఈస్ సేఫ్ జోన్. 7 to 21 days మధ్యలో ఉన్నది ఏంటంటే ఆ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాజ్ ఆ టైంలో ఓవ్యులేషన్ జరగడము, లేదు అంటే ఒకవేళ కలిసినా కూడా ముందు వెనక ఓవ్యులేషన్ డేట్స్ ముందు వెనక అవుతుండొచ్చు. లేదు అంటే కనుక ఇప్పుడు కలిసిన తర్వాత కూడా స్పర్మ్ బాడీలో అంటే ఫీమేల్ బాడీలో ఇట్ విల్ బి అలైవ్ ఫర్ ఆల్మోస్ట్ 4 to 5 days. సో ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా అది 1 or 2 days ఉంది. సో ఆల్ దీస్ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకొని ఒక సేఫ్ పీరియడ్ అనేది చెప్పారనమాట. కాకపోతే ఇఫ్ ఫీమేల్ సైకిల్స్ ఆర్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా షీ హ్యాస్ టు ఆర్ ఐ వుడ్ సే ద కపుల్ హ్యాస్ టు గో టు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పలానా ఇలా ఉన్నాయి మా పీరియడ్స్, ఇది మా ఒకవేళ వాట్ కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ వాట్ ఈస్ ద సేఫ్ పీరియడ్ ఫర్ అస్ అని చెప్పి గైనకాలజిస్ట్ సలహా డెఫినెట్గా తీసుకోవాలి. మీరు చెప్పింది కరెక్ట్. 28 days అంటే కౌంట్ చేయొచ్చు, కొంతమంది 25 days. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 25 days, నా ఫ్రెండ్ అయితే 23 daysకే వస్తుంది, ఇంకొకరు 30 days. సో వీళ్ళైతే ఖచ్చితంగా గైనిక్ని కలిసి ఏ డేట్, ఎందుకంటే వీ విల్ టేక్ అన్ యావరేజ్, షార్టర్ పీరియడ్ అయితే ఇంత, లాంగర్ పీరియడ్ అయితే ఇంత, వీ హ్యావ్ ఎ క్యాలిక్యులేషన్, దాన్ని బట్టి వీ విల్ గివ్ ఎ అవుట్లైన్ అనమాట. సో ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద థింగ్ విత్ యువర్ కేస్ అని చెప్పి మేము చెప్పడానికి వీలుగా ఉంటుంది అనమాట. నైస్. సో సేఫ్ పీరియడ్ కావాలి అనుకుంటే రెగ్యులర్ సైకిల్ వాళ్ళ అయితే నో కన్సల్టెన్సీ, గైనిక్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ అవసరం లేదు, బట్ ఇట్స్ బెటర్ టు కన్సల్ట్. లేదు కరెక్ట్గా 28 days కంటే కనుక దిస్ థింగ్ వీ కెన్ గివ్ దిస్ ఫ్రమ్ ష్యూర్గా 7 to 21 days. డోంట్ మీట్. Before 7, after 21 you can. Okay, thank you. బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్ వాళ్ళు ఈ టైం పీరియడ్లో కలిసిన ప్రాబ్లం లేదు, కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు అని అనుకుంటూ ఉంటారు. ఇది నిజమేనా? అది యాక్చువల్లీ టు సమ్ పాయింట్ ఆఫ్ కొంచెం వరకు దట్ ఈస్ కరెక్ట్, బికాస్ దెర్ ఈస్ అ థింగ్ కాల్డ్ లాక్టేషనల్ ఎమెనోరియా. ఓకే. సో ఇప్పుడు ఒక అమ్మాయి డెలివరీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఇఫ్ ఆ మదర్ బేబీకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటాయి. అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మరే విధమైన ఫుడ్స్ లేదంటే ఇప్పుడు ఏది బయట ఫార్ములా ఫీడ్ కానీ ఇవేమీ ఇవ్వకుండా బేబీకి కేవలం బ్రెస్ట్ మిల్క్ మీదే కనుక ఒకవేళ బేబీ ఆధారపడితే కనుక అప్పుడు ఒక 6 months వరకు లాక్టేషనల్ ఎమెనోరియా ఉంటుందన్నమాట. అంటే బేబీకి పాలిస్తున్నప్పుడు ఓవ్యులేషన్ అవ్వకుండా అదే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ లాక్టేషనల్ ఎమెనోరియా. అలా అని అందరు మదర్స్కి 6 months వరకు మేడం ప్రెగ్నెన్సీ రావడం నో. నెక్స్ట్ క్వశ్చన్ ఐ నో మీరు ఐ థాట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అయ్యి ఉంటుందని. సో నెక్స్ట్ దట్ ఈస్ నాట్ ద కేస్.
ఇప్పుడు ఒకవేళ బేబీ సరిగా ఫీడ్ చేయట్లేదు, ఫార్ములా ఫీడ్స్ ఇస్తున్నారు, పైన టాప్ ఆఫ్ ఫీడ్స్ ఇస్తున్నారు, లేదంటే కనుక మదర్కి ఆల్రెడీ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిపోయాయి, విచ్ ఇస్ వెరీ కామన్ ఈ టైంలో. పాతకాలంలో లైక్ 6 months 8 months వరకు వెయిట్ చేసేది కొన్నిసార్లు. కానీ ఇప్పుడు మాత్రం వీఆర్ సీయింగ్ 2 months కి బేబీ పుట్టిన తర్వాత 2 months కి 3 months కి దే ఆర్ రెజ్యూమింగ్ సైకిల్స్. సో సైకిల్స్ రెజ్యూమ్ అయినప్పుడు వీ కెన్ థింక్ లైక్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మెన్స్ట్రల్ సైకిల్స్ వచ్చినప్పుడు ఓవ్యులేట్ అయ్యే. సి అగైన్ దేర్ ఇస్ ఎ క్యాచ్ హియర్. మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిన ప్రతి ఫీమేల్ ఓవ్యులేట్ అవుతుంది అని చెప్పలేదు. దేర్ ఆర్ ఛాన్సెస్ అంతే. ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో కలిసిన ప్రాబ్లం లేదు అంటే నో. ఆ టైంలో ఒకవేళ కలిస్తే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ విల్ బికమ్ ప్రెగ్నెంట్. సో 100% అయితే గ్యారంటీ ఏం లేదు, డిపెండ్స్ ఆన్ డిఫరెంట్. If and only if mother is feeding baby exclusively on breastfeeding, breastfeed చేస్తూ ఉంటే 6 months, and ఆ 6 months కూడా మదర్కి ఇంకా సైకిల్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే, నెంబర్ 2. సో ఈ టైంలో we can consider yes, it is safe. There won't be any chance of getting pregnancy. Yes. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 6 months బేబీకి మనం కాంప్లిమెంటరీ ఫీడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. సో కాంప్లిమెంటరీ ఫీడ్స్ అంటే టాప్ ఆఫ్ ఫీడ్స్. ఇప్పుడు మనం మెల్లగా సాలిడ్స్ అది స్టార్ట్ చేస్తాము, ఫార్ములా స్టార్ట్ చేస్తాము. సో అప్పుడు ఏంటంటే మదర్ ఫీడ్ చేసే ఇది కూడా తగ్గుతుంది కాబట్టి సో ఆ టైంలో ఎస్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, ఇంట్రాయూటరైన్ డివైస్, IUD. ఇట్ ఈస్ వన్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఈ మధ్య రీసెంట్ గా వినిపిస్తుంది కూడా. సో ఇది యూజ్ చేయడం ఎంతవరకు సేఫ్? చాలా మంది డేంజర్ అని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కానీ, ఓవర్ బ్లీడ్ కానీ, పెయిన్ కానీ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. దీని గురించి ఏం చెప్తారు? ఓకే, IUD దట్ ఈస్ ఇంట్రాయూటరైన్ డివైస్. ఓకే, అది చక్కగా లేమ్యాన్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యేలా వాడాలంటే లూప్. ఓకే, లూప్ అనేది IUD అనేది మీకు ఈ మధ్య వినిపించుండొచ్చు. లూప్ అంటే ఇదేనా? లూప్ అనేది ఇప్పుడు నుంచి కాదు, ఎప్పుడో మత్తలు పిన్నులు. కరెక్ట్. లూప్ అనేది ఎప్పటి నుంచో ఉన్న పదమే. సో IUD అనేది ఈ మధ్య కాలంలో డాక్టర్ గూగుల్ వచ్చిన తర్వాత ఎక్కువ వినిపిస్తుంది మీరు అన్నట్టు. లేదు, లూప్ అంటే మాత్రం అందరికీ తెలిసిందే. సో లూప్, సో దట్ ఈస్ కాల్డ్. లూప్ అనేది డేంజర్? నో, ఇట్ ఈస్ నాట్. డేంజర్ అనే పదం నేను అసలు యూజ్ చేయడానికి ఇష్టపడను. బికాజ్ యాజ్ ఎ గైనకాలజిస్ట్ నేను అంటే కాంట్రసెప్షన్ ఈజ్ వన్ థింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్. అందరికీ టైలర్ చేసి ఇవ్వాలి. ప్రతి కపుల్కి డిపెండింగ్ ఆన్ దేర్ నీడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఆన్ ఎన్ యావరేజ్ లేకపోతే మొత్తం ఒక బ్రాడ్గా ఆలోచించి ఇఫ్ యూ ఆస్క్ మీ 100% లైక్ నియర్ టు 100% మేబీ సక్సెస్ రేట్ ఉన్న కాంట్రాసెప్టివ్ మెథడ్ ఒకటి చెప్పండి మేడం అంటే ఐ వుడ్ సే ఇట్ ఈస్ ఇంట్రాయూటరైన్ డివైస్ ఆర్ లూప్. ఎస్. సో దీని గురించి డేంజర్ అని ఎందుకు అనుకుంటారు అంటే ఫస్ట్ పెట్టడానికి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మేడం లోపల పరీక్ష చేసి లోపల పెడతారు. సో దట్ ఈస్ ద మెయిన్ హర్డిల్ ఎవరికైనా. అండ్ అది పెట్టేటప్పుడు పెట్టిన తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయి అన్నమాట. అవి పాటిస్తే దిస్ ఇస్ ద బెస్ట్. అవి పాటించడము అంటే ఇప్పుడు అది పెట్టేటప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో పెట్టేటప్పుడు స్టెరైల్ కండిషన్స్లో పెట్టడము, పెట్టిన తర్వాత ఫీమేల్ ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేయడము ఇంపార్టెంట్. ఈ రెండు లేకపోతే దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల బాధలు పడిన వాళ్ళు ఉంటారు. అండ్ పెట్టిన తర్వాత 1 or 2 cycles కొంచెం బాడీ అడ్జస్ట్ అవ్వాలి, ఏ ఫీమేల్ బాడీ అయినా. ఎందుకంటే మనం ఫారెన్ బాడీ ఒకటి పెడుతున్నాం లోపల. సో అడ్జస్ట్ అవ్వాలి డెఫినెట్గా. సో ఆ అడ్జస్ట్మెంట్ టైం ఏదైతే ఉందో 1 or 2 months, దాంట్లో ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడము, ఆ 1 or 2 monthsలో బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదు అంటే కడుపులో క్రాంప్స్ ఎక్కువ వచ్చేయటం, ఇలా ఉంటాయి. సో వీటికి తట్టుకోలేక చాలా మంది అమ్మో ఇది పెట్టుకోవడం వల్లే జరిగింది అని చెప్పి చాలా మంది విత్డ్రావల్కి వచ్చేస్తారు. ఐ మీన్ తీసేయమని చెప్పి వచ్చేస్తారు. కొంచెం ఓపిక పడితే 1 or 2 months బాడీకి అడ్జస్ట్ అయిపోతుంది అది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పెట్టిన తర్వాత పేషెంట్కి మనం ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. ఏంటి కౌన్సిలింగ్, ఎడ్యుకేట్ చేయాలి. ఏంటంటే ఫస్ట్ మీరు పెట్టించుకోగానే సరిపోదు, థ్రెడ్స్ ఉంటాయి, మీ IUCDకి థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ థ్రెడ్స్ వెజైనాలో ఫీల్ అవ్వాలి.
అవి కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయా లేదా, లేదు థ్రెడ్స్ కనిపించట్లేదు, థ్రెడ్స్ కొంచెమే కనిపిస్తున్నాయి, మామూలుగా ఉండే లెంత్ కంటే కొంచెం తగ్గింది, లేదు అంటే అసలు థ్రెడ్సే లేవు, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి రావాలి. సో ఫీమేల్ షుడ్ బి మోటివేటెడ్ టు చెక్ ద థ్రెడ్స్. అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ తనకు తనే చెక్ చేసుకుంటారు. వెజైనాలో లైక్ షీ కెన్ చెక్, ఫింగర్స్ పెట్టి షీ కెన్ చెక్ హర్ సెల్ఫ్. ఓకే, చెక్ చేసుకుని అది మోటివేషన్ ఉండాలన్నమాట. సో చెక్ చేసుకుని ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ షీ షుడ్ బి మోటివేటెడ్ టు కమ్ టు హాస్పిటల్ ఇమీడియట్లీ. ఓకే, సో దట్ ఈస్ ద క్యాచ్ ఐయుడికి. ఓకే, ఈ కైండ్ ఆఫ్ హర్డిల్స్ ఉండడం వల్ల ఇది సేఫ్ కాదేమో, ప్రాబ్లమ్ ఏమో అన్ని థాట్స్. వన్స్ యూ మీట్ యువర్ గైనకాలజిస్ట్ యూ డోంట్ ఫీల్ ఇట్ హాస్ ఎస్ హర్డిల్ ఆల్సో. ఓకే, సో యా ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు చెప్పిన ఓవర్ బ్లీడ్ కానీ పెయిన్ కానీ లైక్ ఇప్పుడు మనం హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అయిన తర్వాత వచ్చే యాక్నే కైండ్ ఆఫ్ అంటే బాడీ టాక్సిన్స్ ఎలా రిలీజ్ చేస్తే అడ్జస్ట్ అవ్వడానికి కైండ్ ఆఫ్ బాడీ కూడా అడ్జస్ట్ అవ్వడానికి పెయిన్స్ అండ్ క్రాంప్స్ ఈక్వల్, అంతేగాని ఇదేం ప్రాబ్లమ్ రిస్క్ అదేమి కాదు, వెరీ సేఫ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్, ఈ ఐయుడీస్ మెథడ్ని స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్స్, చెకప్స్, గైనిక్ని కన్సల్ట్ చేయడం ఇవన్నీ అవసరం ఉంటాయా? మీరు చెప్పండి, వాట్ విల్ బి ద ఆన్సర్, ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు చెప్పిన ముందు ఆన్సర్ ప్రకారం అయితే చెక్ చేసుకుంటూ ఇఫ్ ఎట్ ఆల్ నెసెసరీ కలవచ్చు, అది నెసరీ లేదు అంటే కలవాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్లీ నో. వన్స్ పెట్టించేసుకున్నారు, లూప్ పెట్టించేసుకున్నారు, మీకు ఏమి ఇబ్బంది లేదు, అండ్ ఫార్చునేట్లీ ఫస్ట్ 1 or 2 months కూడా ఏమి ఇబ్బంది లేదు అంటే అసలు ఫీమేల్కి మేము ఉన్నామని కూడా గుర్తుండదు. బాగుంది. లూప్ పెట్టించుకుంటే దాని లైఫ్ టైమ్ 5 years మాక్సిమం, లైక్ డిపెండ్స్ ఆన్ ద లూప్ యూ సెలెక్ట్. దాంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో లూప్ పెట్టించుకున్న తర్వాత ఏదైనా లూప్ మినిమం ఒక 5 years అలా ఉంటుంది. దెన్ లైఫ్ స్పాన్. ఓకే, సో 5 years తర్వాత సో ఎప్పుడు గుర్తొస్తాం మేమంటే, ఒకటి పెట్టించేసుకున్న తర్వాత ఏ ఇబ్బంది లేదు అంటే కనుక గుర్తురారు. 5 years తర్వాత అరే మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలేమో కదా అనుకున్నప్పుడు లూప్ ఉంది కదా మేడం దగ్గరికి వెళ్ళాలి, సో అప్పుడు గుర్తొస్తాము. లేదు అంటే ఇది అంత నార్మల్గా ఉంటాయి. ఓకే, అబ్నార్మల్గా అంటే ఇప్పుడు సపోజ్ మేము చెప్పినట్టు 1 or 2 months కొంచెం ఇబ్బంది పడినప్పుడు, లేదు అంటే కనుక ఫీమేల్కి ఎప్పుడైనా థ్రెడ్స్ ఫీల్ అవ్వనప్పుడు, థ్రెడ్స్ లెంత్ తగ్గిపోయింది లేదంటే మిస్డ్ థ్రెడ్స్ ఉన్నప్పుడు షీ హ్యాస్ టు కమ్ అండ్ సీ us. ఓకే, లేదు మధ్యలో ఏమైనా క్రాంప్స్ ఎక్కువ అయ్యాయి, బ్లీడింగ్ ఎక్కువ అయ్యాయి, ఏదన్నా ప్రాబ్లం ఉంటే తప్పితే, లేదంటే ఓకే మా దగ్గరికి రానక్కర్లే. ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్స్ అయితే మోస్ట్లీ ఫస్ట్ 1-2 months తర్వాత ఉండే ఛాన్సెస్ అంత ఉండవనుకుంటారు. నో, లేదు, ఫస్ట్ బాడీ అలవాటు అయ్యేంత వరకే. తర్వాత యాజ్ యూజువల్ రోజు మనం ఎలా ఉంటున్నామో అలానే ఉంటుంది లూప్ పెట్టిన తర్వాత కూడా. అసలు ఒకటి ఉంది అనే విషయం మనకు గుర్తుండదు. గ్రేట్, ఫైన్. నెక్స్ట్ వన్ సేమ్ అంటే ఇది మన కాంట్రాసెప్టివ్ మెథడ్కి కాకుండా ది ఎక్స్ట్రా క్వశ్చన్ లైక్ కండోమ్. సేఫ్ సెక్స్ అంటే కండోమ్ యూజ్ చేయడం అని అనుకుంటారు, బికాస్ కండోమ్ యూజ్ చేయడం వల్ల యూటీఎస్ ప్రివెంట్ చేయొచ్చు, ఎస్టీడీస్ దూరంగా ఉంటాయి అండ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు అని. బట్ మై డౌట్ ఈస్ యూజింగ్ కండోమ్ 100% సేఫ్. కండోమ్ యూజ్ చేయడం వల్ల 100% ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయగలగా? కాండోమ్స్ యూజ్ చేయటం వల్ల I would say something is better than nothing. ఓకే, అసలు ఏమీ యూజ్ చేయకపోవడం కంటే ఏదో ఒకటి యూజ్ చేయడం బెటర్. సో అలా అనుకున్నప్పుడు కాండోమ్ ఈజ్ ఓకే, సేఫ్. కానీ దెర్ ఈజ్ అ క్యాచ్, కాండోమ్ ఈజ్ నాట్ 100% సేఫ్. ఓకే, సో కాండోమ్ ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి దేర్ మైట్ బి ఫిట్ ఇష్యూస్. ఓకే, ఫిట్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, లేదు అంటే డ్యూరింగ్ థర్స్ట్ దేర్ మే బి టేర్ ఇన్ ద కాండోమ్. సో చిన్న టేర్స్ అన్ని మనకు కంటికి ఏం కనిపించవు. సో కాండోమ్స్ టేర్ అయిపోవచ్చు, లేదంటే ఫిట్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే వేసుకోవడం ప్రాపర్గా రాకపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఫెయిల్యూర్ రేట్స్కి 100% హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో కాండోమ్స్ ఆర్ నాట్ 100% సేఫ్. దెర్ ఆర్ హై ఫెయిల్యూర్ రేట్స్ విత్ కాండోమ్స్. కానీ హ్యావింగ్ సెడ్ దట్, కాండోమ్స్ వల్ల హై ఫెయిల్యూర్ రేట్స్ ప్రెగ్నెన్సీ కానీ కాండోమ్స్ హ్యావ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ సెడ్, ఎస్టీడీస్ ప్రివెంట్ చేస్తాయి అని చెప్పి. సో అదేంటంటే ఫీమేల్కి మేల్కి జెనిటల్ ఏరియాలో ఉన్న ఫ్లూయిడ్స్ ఏదైతే కాంటాక్ట్లోకి రావు కనుక ఫీమేల్కి మేల్కి బోత్ ఇద్దరికి ఎస్టీడీస్ నుంచి ఒకరి దగ్గర నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వకుండా ఇట్ విల్ హెల్ప్. సో అది కాండోమ్ దగ్గర నుంచి ఇవి దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ విచ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ఎనీ అదర్ కాంట్రాసెప్టివ్ అడ్వైజ్ అనమాట. లైక్ ఐయుడిఏలో కూడా నో వీ డోంట్ హ్యావ్ ఇట్. నో, ఓకే, యూట్రస్ లో పెట్టేస్తాము, గర్భసంచిలో పెట్టేస్తాం అది. సో దెర్ ఇస్ ఎస్టీడీ నుంచి ప్రివెన్షన్ కే ఉండదు. సో ఎస్టీడీ నుంచి ప్రివెన్షన్ కి ఎస్, థంబ్ రూల్
కండమ్ యూసేజ్. ఇప్పుడు ఎస్టీడీస్ అనే కాదు, ఇప్పుడు కొన్ని ఫీమేల్స్కి కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చి వి ఆర్ సెల్ఫ్ 6 weeks మీకు దూరంగా ఉండండి హస్బెండ్కి, లేదు ఒక 2 months దూరంగా ఉండండి. ఒకవేళ ఉన్నా కూడా లైక్ కాండోమ్ యూజ్ చేయండి కొన్ని రోజులు. వి ఆర్ సెల్ఫ్ సే ఓకే కాండోమ్స్ can be more 100% or not 100% but nearly 100% if they are used with if they are used along with other methods anamata. Condom alone high failure rates. Okay. Like manam for example safe sex period మాట్లాడుకున్నాం కదా. Okay. So a safe sex period plus condom, it will give you a very good result. Yeah, very good result. So ala 2 or 3 alternative methods కలిపి యూజ్ చేసినప్పుడు you will have better success rates. బట్ 100% అవాయిడ్ చేస్తున్నారు మాత్రం కండమ్ మీద బిలీఫ్ మనం పెట్టుకోకూడదు. ఓ మై గుడ్నెస్, ఫైన్. అంటే మ్యామ్ ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్, మన కాంట్రాసెప్టివ్ మెథడ్స్ కాకుండా ఇప్పుడు ఎస్టీడీస్ గురించి చెప్పారు కదా. సో ఇది కూడా యూసేజ్లో ఉన్న టర్మే, బట్ ప్రాపర్గా అందరికీ తెలియకపోవచ్చు. సో వాట్ ఈజ్ ఎస్టీడీ అండ్ ఒక వైఫ్కి హస్బెండ్ నుంచి సంక్రమించే డిసీజెస్ ఉంటాయి అంటారు కొన్ని. సో వాట్ ఆర్ దోస్? ఓకే, ఎస్టీడీ దట్ ఈస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఓకే, మీరు చెప్పినట్టు ఎస్టీడీస్ మేబీ ఈ మధ్య కాలంలో మీరు వింటుండొచ్చు. కాకపోతే ఐ విల్ టెల్ యూ వన్ వర్డ్. అరే అవును కదా, ఇది ఎప్పుడో విన్నానే. చెప్పండి. గనేరియా అంటారు. యా విన్నాను, బట్ ఇది అది అని కూడా నాకు తెలీదు, సెక్స్ రిలేటెడ్ అని తెలీదు. ఓకే, సో చాలా మంది గనేరియా వచ్చిందంటే సో చెప్పడానికి కూడా అయ్యో గనేరియా వచ్చిందంట అంటే సో కొంచెం దే కొంచెం సిగ్గుపడితే చెప్పడం, లేదంటే దాచేయటం, ఇలాంటివి. గనేరియా అన్న పదం ఎప్పటి నుంచో ఉంది. యా, సో ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ వే ట్రాఫిక్. హస్బెండ్కి వైఫ్ నుంచి వస్తుంది అంతే, వైఫ్ నుంచి హస్బెండ్కి ఏం కాదు. నో, హస్బెండ్కి ఎలా వస్తుందో వైఫ్ నుంచి కూడా హస్బెండ్కి వస్తాయి. బోత్ వేస్. ఎస్, అది టూ వే ట్రాఫిక్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ వన్ సైడ్ కాదు, 2 sides. ఇట్ ఈస్ నాట్ దట్ ఎప్పుడు అదేంటి మగవాడి వల్ల ఆడవాళ్ళే బాధపడతారా? లేదు కదా, ఆడవాళ్ళు కూడా మగవాడిని టార్చర్ చేస్తారు. అయితే ఇది కూడా అంతే. సో ఎస్టీడీస్ కూడా ఇట్ ఈస్ బోత్ వేస్ అనమాట. సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇదర్ వే ఇట్ విల్ గెట్ మ్యూచువల్, ఎవరికైనా అవ్వచ్చు. ఎస్, సో అందుకని కాండమ్స్ విల్ ప్రొటెక్ట్ ది ఎస్టీడీస్ నుంచి. సో ఈ ఎస్టీడీస్ మెయిన్గా మనం జనరల్గా ఎక్కువ చూసేది అంటే కనుక హెపటైటిస్ ఒకటి, HIV ఒకటి, గొనోరియా, క్లమేడియా. ఇవి ఆర్గానిజమ్స్ అన్నమాట కాజ్ చేసేవి. సో వీటి వల్ల వచ్చేవి మనం ఎక్కువ చూస్తాం ఎస్టీడీస్ అంటే. ఓకే, సో బెటర్ యూస్ కండమ్. యా, బెటర్ యూస్ కాండమ్స్. థ్యాంక్ యూ. ఒకవేళ ఎస్టీడీస్ ఉంటాయి ఆర్ ఇఫ్ యూ లైక్ ఇప్పుడు చెప్తే కాంట్రవర్సీ అయిపోతున్నాయి. No ma'am, బట్ they have to know. see if there are multiple sexual partners, condoms is the best. ఓకే, నాట్ అట్ ఆల్ కాంట్రవర్షియల్ బికాస్ బయట అవుతున్నాయి కూడా. బికాస్ ఏదైనా అయ్యి ప్రాణం మీద తెచ్చుకునే కంటే డూ సంథింగ్ అట్లీస్ట్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఐ జస్ట్ డోంట్ నో మమ్, ఇది నా పర్సనల్ ఏమో. యాక్చువల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ద వెరీ ఫస్ట్ మంత్ ఐ జస్ట్ గాట్ దిస్ కైండ్ ఆఫ్ యూటీఐ డయాగ్నోస్ చేసి యూటీఐ ఉంది, సో యూ హ్యావ్ టు యూస్ సమ్ మెడిసిన్ అలా అని. అది ఒక 6 months కంటిన్యూ అవుతూ వచ్చింది. సో అది త్రూ హస్బెండ్ త్రూ వైఫ్ అసలు రీజన్ కూడా తెలియదు. సో బెటర్ యూజ్ అది హస్బెండ్ అయినా విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ అయినా ఎవరైనా ఆల్వేస్ బెటర్ యూజ్. తర్వాత యూ టోల్డ్ ఇట్ యాస్ ప్రెగ్నెన్సీ తర్వాత. ఓకే, నో నాట్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే, ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుతుంది, బట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏంటి, కంప్లీట్లీ బాక్స్ బయట. సో న్యూలీ మ్యారీడ్ కపుల్కి యూటీఐ రావడం అనేది ఇట్ ఈస్ మోస్ట్ కామన్. Yeah, the very first month I got it. Most common. 10 couples marriage అయితే దాంట్లో 8 females will have UTI. Because UTI is because sperm వల్ల వస్తుంది. ఓకే, సో ఇంటర్ కోర్స్ అవుతుంది అప్పుడే, లైక్ ఇంటర్ కోర్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్ ప్రాబ్లమ్ యూటీఐ రావటానికంటే హస్బెండ్ సెమెన్ ఆర్ స్పర్మ్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఆన్ దిస్ నోట్ ఐ విల్ టేక్ చిన్న అవకాశం తీసుకుంటాను నేను చెప్పడానికంటే. సో ఎవ్రీ న్యూలీ మ్యారీడ్ కపుల్ అవుట్ దేర్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు కాంట్రాసెప్షన్ గురించే కాకుండా there are tips to prevent UTI. First one is proper hydration. Second one is whenever you have intercourse with your partner, females, please get up and pass urine. Even if it is 1 or 2 drops, pass urine.
సో ఈ స్పర్మ్స్ ఏవైతే మన యూరినరీ ట్రాక్లో వెనక్కి దే స్విమ్ బ్యాక్, ఓకే దే స్విమ్ బ్యాక్ అండ్ దే స్టే ఇన్ ద బ్లాడర్ అండ్ దే విల్ కాజ్ ఇన్ఫెక్షన్. ఓకే Okay, so whenever you have an intercourse, don't lay in the bed like that. లేవండి, లేచి పాస్ చేయండి. ఈవెన్ 1 or 2 drops you have to pass, and whenever you pass urine you have to do it forcefully. ఓకే లైక్ పుషింగ్ అవుట్వర్డ్. Pushing. So whenever you pass urine, do it forcefully. So E3, they are very important, and you have to change your innerwear every 6 months. ఒక ప్యాక్ కొంటే that has to be used only for 6 months. బాగుంది కదా అని చెప్పి you can't just go on using it. ఓకే You have to change it every 6 months. సో పర్సనల్ హైజీన్. And you have to wash your inners separately. ఓకే ఎప్పుడైనా Yes, yes. at any given point of time. It can't be mixed with other clothes. ఎస్ ఎస్. Other matlab other ante. It can be your husband, it can be your kids, it can be whoever. మీరు తప్ప బయట వాళ్ళందరూ అందరే ఇంకా. So that is the thing I will Thank tell you to so the much. newly married couple. ఎందుకంటే నేను సఫర్ అయ్యా కాబట్టి అలా కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ కాన్సెప్ట్, అవర్ టాపిక్, దిస్ కాంట్రాసెప్టివ్ మెథడ్ ఐఓడి ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్, రైట్? సో ఈ మెథడ్ని ఎవరికి వాళ్ళు, ఈ మెథడే కాదు ఎనీ కాంట్రాసెప్టివ్ మెథడ్ ఎవరికి వాళ్ళు ఓన్గా ఇది నేను యూజ్ చేయొచ్చు అని యూజ్ చేయొచ్చా వాళ్ళకి ఓన్గా, లేదంటే ఖచ్చితంగా గైనిక్ని కన్సల్ట్ చేయాలా? I would say definitely please go and meet your gynecologist. ఓకే ఓకే, సో సింపుల్గా ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు, ఏ మెడికల్ కండిషన్స్ ఏం లేవు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నార్మల్ అనుకున్నప్పుడు యూ క్యాన్ టేక్ ఎ ఛాన్స్. బట్ ఐ వుడ్ సే యాజ్ ఎ డాక్టర్, మేబీ యాజ్ ఎ వెల్ విషర్, ఐ వుడ్ సే గో అండ్ మీట్ యువర్ డాక్టర్ డూడ్. అసలు వెళ్ళి కలవండి జస్ట్ డాక్టర్. మ్యాటర్ ఆఫ్ 1 hour. 1 hour కూడా కాదు. Like if see, you can make a gynecologist your friend, okay? So That she would be can- better. So you can just give her a call. Ma'am, I want to come. Yes, you can come. You can come, have a talk, have a cup of tea, have a talk for 5 to 10 minutes, tell your needs. ఎందుకంటే ప్రతి కాంట్రసెప్టివ్ యూజ్ అది కూర్చొని ప్రతి కపుల్కి టైలర్ చేయాలి. ఓకే ఇట్ ఈస్ నా ఆల్రెడీ ఐ హ్యావ్ సెడ్ ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్. మీరు కూర్చోవాలి, కూర్చొని మాట్లాడాలి. మీ ఏజ్ ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ హెల్త్ కండిషన్స్ ఏంటి, వేరే కోమార్బిటీస్ ఉన్నాయా, వాట్ డస్ యువర్ హస్బెండ్ డూ, వాట్ డస్ యూ డూ, ఎంత ఫ్రీక్వెంట్గా కలుస్తారు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది మేము చెప్పేది ఏదైనా. దో వి గివ్ ఆప్షన్ మీకు ఇస్తాము, బట్ we will give our suggestion which me favorable గానే ఇస్తాం obviously. Yeah. So definitely go and meet your gynecologist. సో ఈ మెథడ్స్ని ఓన్గా ఫాలో అవ్వకుండా గైనిక్ని కన్సల్ట్ చేసి ఫాలో అవ్వడం 100% బెటర్ అండ్ సేఫ్. Yeah, if you don't have time to meet your gynec, at least use something like condom. Okay. ఓకే Yeah. షూర్, థ్యాంక్స్ ఫర్ ద ఎక్స్ట్రా టిప్. Yes. సో మ్యామ్ మీరు చెప్పినట్టు కన్సల్ట్ చేస్తారు, ఫాలో అవుతారు. కొంతమందికి హెల్త్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలా అందరూ హెల్దీ లేకుండా ఉంటారు కదా. సో వీళ్ళకైనా స్పెసిఫిక్ మెథడ్స్ ఉంటాయా? ఇప్పుడు జస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ముందుకి నేను దీనికి ఆన్సర్ చేసేసాను. దట్ ఈస్ యా యూ ఆన్సర్డ్ ఇట్, బట్ స్పెసిఫిక్ గా చాలా మంది ఎందుకంటే లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరికి ఏదో హెల్త్ ఇష్యూ ఉంటుంది. సో కైండ్ ఆఫ్ సో అందరికీ ఐయుడీస్ పెడతాము, అందరికీ కాండోమ్స్ పెడతాము, లేకపోతే అందరికీ పిల్స్ పెడతాము, లేదు కాదు. యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ సెడ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలా లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా డయాబెటీస్ చూస్తున్నాము. సో యంగ్ ఏజ్లో డయాబెటీస్ చూస్తున్నప్పుడు సో డయాబెటీస్ ఉన్న పేషెంట్ నేను చెప్పాను నా ఫేవరెట్ మెథడ్ అయితే ఐ వుడ్ సే ఐయుడి ఆర్ ఎల్స్ లూప్ అనమాట. సో లూప్ అందరు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పెడతామా మేము అంటే నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మేము చూసుకోవాలి షుగర్స్ అన్ని కంట్రోల్ ఉన్నాయా లేదా, కంట్రోల్లో లేవు షుగర్స్ అన్నప్పుడు దానికి తగ్గట్టు మేము మాది ఫస్ట్ మేము కంట్రోల్ చేస్తాము షుగర్స్ ని కంట్రోల్ చేసి నార్మల్ చేసి తర్వాత వి విల్ టెల్ అప్పుడు మీరు లూప్ పెట్టుకోవచ్చు అని. ఎందుకంటే షుగర్స్ ఉన్నప్పుడు లూప్ పెడితే కొంచెం ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ టైం వరకు వీ విల్ సజెస్ట్ అన్ ఆల్టర్నేటివ్ మెథడ్. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అకార్డింగ్ టు దేర్ నీడ్స్ మేము టైలర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు డయాబెటీస్ ఎలాగైతే ఎగ్జాంపుల్ చెప్పాను, అలాగే దేర్ ఆర్ ఇప్పుడు హైపర్ టెన్షన్కి కానీ లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కానీ. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క నీడ్ని బట్టి
we will suggest. ఫైన్, యా దట్ వుడ్ బి గ్రేట్ యాక్చువల్లీ. ప్రతి ఒక్కరికి ఒకటే మనం సజెస్ట్ ఉండదు కదా. ఓకే మ్యామ్, సో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కాంట్రసెప్టివ్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఫ్యూ ఇయర్స్ అయిపోయి ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నాం, రిమూవ్ చేసేస్తారు మీరు. బట్ ఇప్పుడు ఛాన్సెస్ ఎలా అంటే ప్రెగ్నెన్సీ ఈజీగా కన్సీవ్ అవ్వచ్చా లేదు అంటే ఎనీ ఇష్యూస్ లైక్ ఇన్ఫర్టిలిటీ ఆర్ సంథింగ్ ఎల్స్? మీకు ఏమనిపిస్తుంది? నేను చెప్పిన వరకు అయితే కంప్లీట్లీ సేఫ్, బట్ సి లూప్ పెట్టిన ముందు మీరు ఎలా ఉన్నారు, లూప్ పెట్టిన తర్వాత ఎలా ఉన్నారు, సేమ్ అలాగే ఉంటారు. నో మోర్. మీరు పెట్టించుకోక ముందు ఎలా ఉన్నారు, తీసేసిన తర్వాత కూడా అలాగే ఉంటారు. నో మోర్, నో 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 నథింగ్. సి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కదా, ఐ వుడ్ సే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఏ కాంట్రసెప్టివ్ డివైస్ యూజ్ చేసినా లేదంటే ఏ కాంట్రసెప్టివ్ మెథడ్ యూజ్ చేసినా కూడా అది మీరు స్టాప్ చేసేసినప్పుడు మీ ఫర్టిలిటీ రేట్ సేమ్ ఉంటుంది, ప్రొవైడెడ్ యు ఆర్ హెల్దీ. ఈ 5 yearsలో మరి మీకు డయాబెటీస్ వచ్చింది, నేను వెయిట్ గెయిన్ అయిపోయాను, నాకు హైపర్ టెన్షన్ వచ్చింది, మా హస్బెండ్ స్పెర్మ్ కౌంట్ తగ్గింది, నా ఎగ్ కౌంట్ తగ్గింది అంటే నో, అది మళ్ళీ వేరు, దట్ ఈస్ డిఫరెంట్. ఇఫ్ ఆల్ ది థింగ్స్ ఆర్ సేమ్, అన్నీ బాగానే ఉంటాయి. లెట్స్ సే 22 yearsకి ఆర్ 23 yearsకి అరౌండ్ మీరు లూప్ పెట్టించుకున్నారు. ఓకే, యూ కెన్ గెట్ ఇట్ రిమూవ్డ్ అరౌండ్ 28. నార్మల్ పీపుల్కి యూజువల్గా ఈ గ్యాప్లో ఏమీ ఇబ్బందులు రావు. సో యువర్ ఫర్టిలిటీ ఈజ్ బ్యాక్ with a bang. Okay, so sometimes there is a thing called post pill amenorrhea. అదేంటంటే చాలా వరకు అంటే ఐ మీన్ చాలా రోజులు యూజ్ చేస్తాము మనం, పిల్ చాలా మటుకు పెడతాము, అంటే ఒక 6 months 8 months 1 year అలాగ పెట్టేసాం అనుకోండి పిల్లు. సో అలాంటి వాళ్ళల్లో ఏంటంటే పిల్ ఆపేసిన తర్వాత కూడా కొన్ని రోజులు వాళ్ళకి ఓవ్యులేషన్ అవ్వదు. అది కూడా కానీ అది కూడా మ్యాక్సిమం అరౌండ్ 6 months, maybe 3 to 6 months, it will resume back, no problem at all. So ఏ కాంట్రసెప్టివ్ మెథడ్ యూజ్ చేసినా immediately or at least 6 to like maximum is 6 months, within 3 months you will be back. So మీ fertility is back. సో రిమైనింగ్ హెల్త్ కండిషన్ అంతా సేఫ్ ఇప్పుడు ఉన్నట్టు యాజ్ యూజువల్ సేమ్ ఉంటాయి, అండర్లైన్. సో దెర్ ఈస్ నో మోర్ ఇష్యూస్ విత్ దిస్ కాంట్రసెప్టివ్ మెథడ్స్. ఎస్, thank you. And again off the topic, withdrawal method, like after having while doing sex only, so at that time తీసేస్తాంలే ఎజాక్యులేట్ చెయ్యమని ఆ బేస్ మీద కూడా చాలా మంది కపుల్స్ సెక్స్ చేస్తారు. సో ఇది ఎంతవరకు 100% సేఫా కాదా? అలా చెప్తున్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్న వాళ్ళు అసలు పిచ్చలకి అనే చెప్పాలి. ఎందుకంటే దట్ ఈస్ మోస్ట్ దానికి మ్యాక్సిమం 70 to 75% ఛాన్స్ ఉంటాయి సక్సెస్ రేట్స్, 25% ఫెయిల్యూర్ రేట్స్. దానికి ఫెయిల్యూర్ సక్సెస్ పక్కకు పెడితే విత్డ్రావల్ టెక్నిక్ అనేది ఎంత స్ట్రెస్ఫుల్ బోత్ పార్ట్నర్స్కి. ఓకే, సో దట్ రిక్వైర్స్ వెరీ వెరీ కాన్షియస్నెస్, హై మోటివేషన్ అండ్ హై కంట్రోల్. ఇప్పుడు వెన్ దే ఆర్ డూయింగ్ ఇట్, సడన్ గా ఎజాక్యులేట్ అయినప్పుడు సడన్ గా విత్డ్రా చేయాలి మేల్ కి అంటే దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ టు ద మేల్. ఓకే, అండ్ హీ హ్యాస్ టు హ్యావ్ కంట్రోల్ ఆన్ హిస్ ఎమోషన్స్, బోత్ ఫీమేల్ అండ్ మేల్. ఓకే, సో సక్సెస్ రేట్ పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ స్ట్రెస్ అ లాట్. అండ్ హస్బెండ్ కి ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. డూడ్, we are humans. yes we can't, we don't have that much. మనకి ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే, మన హ్యూమన్స్. సో మనకి 100% అది ప్రతిసారి ఒక మేల్ చేయగలుగుతాడు అని చెప్పి మనం అనుకోలేము. అండ్ సో 3 things. One is it is stressful for both the partners, and second is it is not 100%. Male cannot do it almost all the time. ఎప్పుడు చేస్తాను అని ఎవరైనా చెప్తే that is wrong. Okay, no one can do, they can't do it all. No one can do it always. Okay. And the third one, మీరు 100% తీసేసినా కూడా, విత్డ్రాల్ చేసేసినా కూడా పెనిస్ని, there is something called as pre-ejaculate. అంటే ఎజాక్యులేషన్ అయ్యే ముందు కొంచెం సెక్రేషన్స్ వస్తాయి, దాంట్లో కూడా స్పర్మ్స్ ఉంటాయి. ఓకే, అవి వెళ్ళిపోతాయి యూట్రస్లోకి. సో హౌ విల్ యూ, దట్ విల్ లీడ్ టు ద ఫెయిల్యూర్ రేట్స్. Though you are doing it 100% right, there are failure rates. There are still chances. Yes. Oh my god, కంప్లీట్ ఎజాక్యులేషన్ బయట ఉన్నా కూడా ఈ ప్రీ ఎజాక్యులేషన్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. Yes, ఉంటాయి. Oh my god, that's scary. So better use condom again. Condom అని కాదు, you can have a safe, at least do it safe period zone. At least అది. Done. One more last question, ma'am. Emergency contraception and abortion రెండు కూడా సేమా?
కాదా? మీరే అంటున్నారు కాంట్రసెప్షన్ అండ్ అబార్షన్. కాంట్రసెప్షన్ అంటే మనం ఫస్ట్ ఓపెనింగ్ లైన్ కాంట్రసెప్షన్. సో కాంట్రసెప్షన్ ఈజ్ సంథింగ్ దట్ వీ డూ బిఫోర్ ప్రెగ్నెన్సీ హ్యాపెన్స్. అబార్షన్ ఈజ్ సంథింగ్ వీ డూ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. ఓకే, అంటే కాంట్రసెప్షన్ ఇప్పుడు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటే అన్సేఫ్ సెక్స్ జరిగిన తర్వాత స్పర్మ్ వెళ్ళి ఓవంని అంటే ఎగ్ని కలిసిన ప్రెగ్నెన్సీ రాకూడదు. ఓకే, దీన్ని ప్రివెంట్ చేయడానికి వాడేది ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. ఓకే, ప్రెగ్నెన్సీ అబార్షన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చేసింది, యూ హ్యాడ్ అన్సేఫ్ సెక్స్, కన్ఫర్మ్ యూ హ్యాడ్ అన్సేఫ్ సెక్స్, యూ హ్యాడ్ లైక్ పీరియడ్ రాలేదు, కిట్ తెచ్చుకున్నాము, 2 లైన్లు ఉన్నాయి, ఇట్ ఈస్ proved that you are pregnant. So then that we do is abortion. Okay, so emergency contraception adigar kabatti, so let me take few minutes to explain it. Okay, whenever you have an unsafe sex, okay, so first you will have time, at least unsafe sex ayin tarvata at least ప్రిఫరబుల్లీ 3 అట్లీస్ట్ లేదంటే 5 days లోపల 5 days లోపల మీరు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ పిల్ తీసుకోవచ్చు. దీనికి మీరు తీసుకున్న టైం పీరియడ్ని బట్టి దానికి మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్ తీసేసుకున్న తర్వాత అదేంటంటే హై లెవెల్స్ ఆఫ్ హార్మోన్స్ ఉండడం మూలన లోపల ఆల్రెడీ స్పర్మ్ ఉంటే స్పర్మ్ని కిల్ చేస్తాయి. లేదు ఓవ్యులేట్ అవ్వలేదు లక్కీగా ఫీమేల్ అంటే ఓవ్యులేషన్ ఆపేస్తాయి. లేదు అది కూడా ఓవ్యులేషన్ అయిపోయింది, లేదు ఓవ్యులేషన్ అయిపోయింది, స్పర్మ్ లేట్గా తీసుకున్నాము, స్పర్మ్ వచ్చింది, ఓవన్ని కలిసిపోయింది, అయిపోయింది అంటే ఈ 2 జరిగినా ఏం చేస్తాయంటే యూట్రస్ దగ్గర గర్భసంచిలో ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ నిలవకుండా ఆ పొరని తయారు చేస్తాయి. సో ఒకటి స్పర్మ్ ఉన్న స్పర్మ్ని మీట్ అవ్వకుండా చేయడం, స్పర్మ్ని కిల్ చేస్తాయి. అసలు స్పర్మే లేకుండా చేయడం. లేదు ఇది ఫెయిల్ అయింది, ప్లాన్ బి గో టు ఎగ్, అది రిలీజ్ అవ్వకుండా చేయడం. లేదు ఫెయిల్ అయింది, లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫైనల్ ప్లాన్ సి మేబీ. సో ఇట్ కాంట్ ఫెయిల్. సో ఒకవేళ 2 కలిసి వచ్చినా కూడా నో వే దే కెన్ సిట్ అక్కడ. అది దానికి ఇట్ విల్ బికమ్ హాస్టైల్. ఓకే, ఏదైతే యూట్రస్లో లేయర్ ఉంటుందో ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి ఆ లేయర్ సపోర్ట్ చేయకుండా చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్. సో ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్కి ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయా? ఎస్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ 100% ట్రూ, 100% సేఫ్ కాదు, లైక్ 100% ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుందని ఏం చెప్పలేము. బట్ ఎస్, ఐ ఆల్రెడీ సెడ్ సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్. సో బెటర్ యూజ్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అన్ అన్సేఫ్ సెక్స్ అండ్ యూ డోంట్ వాంట్ ప్రెగ్నెన్సీ ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, రాదర్ దాన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డేట్ వచ్చేదాకా వెయిట్ చేసి, దట్ గివ్స్ ఎ స్ట్రెస్ టు ఫీమేల్. డేట్ వచ్చేదాకా వెయిట్ చేసిన తర్వాత దెన్ యూ నో దట్ యూ ఆర్ ప్రెగ్నెంట్, యూ విల్ గో టు ద డాక్టర్ అండ్ దెన్ దానికి మళ్ళీ పిల్స్ ఇచ్చి దట్ విల్ హ్యావ్ మళ్ళీ కాంప్లికేషన్స్. అబార్షన్ విల్ హ్యావ్ కాంప్లికేషన్స్. సో యాజ్ ఎ డాక్టర్ ఐ వుడ్ సజెస్ట్ at least practice emergency contraception if you are having an unsafe sex and go meet a gynecologist after having this. It is not like you can have emergency contraception is the main prime contraception method. It is not like pratisari you will have sex and you will take a pill. No. No. It is just adentante emergency lo manalni kaapadaniki matike. సో ఇలా ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా ఓన్గా కాకుండా బెటర్ కన్సల్ట్ గైనెక్ ఓన్లీ ఆఫ్టర్ హ్యావింగ్ అన్సేఫ్ సెక్స్. డెఫినెట్లీ అట్లీస్ట్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ తీసుకోవాలి అంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఐడియల్లీ. లేదు కన్సల్ట్ చేయలేకపోతున్నా, నాకు టైం కుదరట్లేదు అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్. అవైలబుల్ ఇన్ మార్కెట్. You can take at least. So better taking contraceptive pills, emergency contraceptive pills rather than going abortion. So unsafe sex unte matram better. Going for this. Thank you. And thank you so much ma'am. Inka there are so many questions and doubts naku unna and audience ki kuda unnai, but ఆల్మోస్ట్ మాకు క్లియర్ అయ్యాయి అండ్ వాళ్ళకి కూడా అయ్యాయని అనుకుంటున్నాను. బట్ పర్టికులర్లీ ఐయూడీస్ కోసం, ఎస్పెషల్ ఐడీస్ కోసం మనం ఇంకొక సెషన్ని అరేంజ్ చేసుకుందాం, ఖచ్చితంగా షెడ్యూల్ చేసుకుందాం. అండ్ మీరు మాకు ఇంకా డౌట్స్ క్లియర్ చేయాలి. మా దగ్గర ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఒక ఎన్ క్వశ్చన్స్ అడిగి ఇప్పుడు n to the power of n క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి. మీ దగ్గర కూడా ఉన్నాయి కదా, మేడంని అడిగి ఇంకా తెలుసుకుందాం నెక్స్ట్ సెషన్లో.
సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మేడం గారిని అడిగి నేను అవి మీకు క్లియర్ చేస్తాను, నేను కూడా క్లియర్ చేసుకుంటాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్. ఈ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెసేజ్ని డ్రాప్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో డాక్టర్ గారిని అడిగి మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ మీ ఏ థమ్స్ అప్. మీ లైక్స్ మాకు కొంచెం మోటివేషన్ ఇస్తాయి, సో దట్ ఇలాంటి కాన్సెప్ట్స్తో మళ్ళీ మీ ముందుకు రావడానికి. అండ్ నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ ఐయుడి గురించి డిస్కషన్ మేడం గారితో చేసి మనకు క్లారిటీ తెచ్చుకుందాం. అండ్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ నమస్తే, బాయ్.